1969 గుజరాత్లో ఒక చిన్న విలేజ్ పేరు రూపూర్. అక్కడ ఒక సింపుల్ కెమిస్ట్రీ టీచర్ ఉండేవారు. ఆయన పేరు కార్సాన్ భాయ్ పటేల్. ఒక రోజు తన లైఫ్ లో జరిగిన ఒక విషయమే తన డెస్టినీని కంప్లీట్ గా మార్చేసింది. అదే తన కూతురు నిరుపమ చనిపోయింది. ఇమాజిన్ చేయండి, అసలు ఒక ఫాదర్ కి తన డాటర్ లూజ్ చేసుకుంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో. చాలా మంది అయితే ఆ బాధ నుంచి రికవర్ అవడమే చాలా కష్టం. కానీ కార్సాన్ భాయ్ పటేల్ ఒక డిఫరెంట్ డెసిషన్ తీసుకున్నాడు. ఆయన ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని కాదు, బిలియనర్ అవ్వాలని కాదు, ఒక రిచ్ లైఫ్ స్టైల్ కావాలని కూడా కాదు. తన కూతురు గుర్తుగా ఒక డిటర్జెంట్ పౌడర్ అయితే తయారు చేశాడు. ఆ పౌడర్ కి తన పేరే పెట్టాడు. అదే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి యాడ్ వచ్చేది చూసారా? ఆ నిర్మా పౌడర్ గురించే. ఒక బ్యాక్ యార్డ్ లో హోమ్ మేడ్ గా తయారైన డిటర్జెంటే ఈ వాషింగ్ పౌడర్ నిర్మా. ఫ్యూచర్ లో ఇండియాలో ఒక బిగ్గెస్ట్ డిటర్జెంట్ బ్రాండ్ అవుతుందని, ఒక 17,000 కోట్ల కంపెనీ అవుతుందని అప్పుడైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ నిర్మా అయితే ఇండియాస్ బిగ్గెస్ట్ FMCG కంపెనీ అని కూడా టెన్షన్ పెట్టింది. హార్డ్వర్డ్ బిజినెస్ స్కూల్లో దీనికి కేస్ స్టడీ కూడా నడిచింది. బ్యాక్ యార్డ్ నుంచి హార్డ్వర్డ్ వరకు ఇది నిర్మా స్టోరీ. మరైతే ఈ అన్బిలీవబుల్ జర్నీని ఈ రోజు మన ఛానల్లో బ్రేక్ డౌన్ చేద్దాం. మీరైతే వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఆల్సో గైస్, బిఫోర్ వి జంప్ ఇన్, మన ఛానల్ చాలా చిన్నది. మన ఛానల్లో చాలా ట్రూ టాక్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇన్ కేస్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఒక లైక్ అండ్ కామెంట్, షేర్, వాట్ ఎవర్ యూ కెన్. స్టోరీని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇండియా అప్పట్లో ఎలా ఉందో తెలుసుకోవాలి. 1969లో ఉన్న ఇండియాకి వెళ్ళాలి. అప్పట్లో వాషింగ్ పౌడర్ అంటే రిచ్ ఫ్యామిలీస్ మాత్రమే అఫోర్డ్ చేయగలరు. రిచ్ ఫ్యామిలీస్ కి లగ్జరీ ప్రొడక్ట్ లాంటిది. మార్కెట్ మొత్తాన్ని ఒకటే కంపెనీ కంట్రోల్ చేసేది, అదే హిందుస్థాన్ లెవర్. ఇప్పుడు మనం HUL, హిందుస్థాన్ యూనిలివర్ అని మాట్లాడుకుంటున్నాం చూసారా? వాళ్ళ ప్రొడక్ట్ సర్ఫ్. బేసిక్ గా సర్ఫ్ ఇంపాక్ట్ ఎంత ఉండేదంటే మనం ఇప్పటికి కూడా డిటర్జెంట్ అని అనడం మానేసి సర్ఫ్ అనే అంటాం. బేసిక్ గా సర్ఫ్ కాదు, ఇట్స్ అ డిటర్జెంట్ పౌడర్, ఇట్స్ అ వాషింగ్ డిటర్జెంట్ పౌడర్. ప్రైస్ ఎంతో తెలుసా? కిలో 13 రూపాయలు. ఇప్పుడు 13 రూపాయలు ఉందంటే మనకేమీ అనిపించకపోవచ్చు, కానీ 1969లో ఒక వర్కింగ్ క్లాస్ ఫ్యామిలీకి ఈ 13 రూపీస్ అంటే చాలా పెద్ద అమౌంట్. కానీ 1969లో దీనివల్ల జరిగిన విషయం ఏంటంటే చాలా ఫ్యామిలీ సర్ఫ్ ని అఫోర్డ్ చేయలేకపోయారు. సో డిటర్జెంట్ కొనడం మానేసి బూడిద వాడడం, శాండ్ వాడడం, ఇంకా వాషింగ్ సోడా, ఇలా ఏది తక్కువలో దొరికితే దాన్ని యూజ్ చేసి బట్టలు వాష్ చేసుకునే వాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇండియన్స్ ఎవరికి కూడా అఫోర్డబుల్ ఆప్షన్ లేదు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే హిందుస్థాన్ ఎవరికి ఈ మార్కెట్ గురించి ఇంట్రెస్ట్ కూడా లేదు. వాళ్ళు మిడిల్ క్లాస్ ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ మీద ఫోకస్ చేశారు. వర్కింగ్ క్లాస్, విలేజ్ ఫ్యామిలీస్, డైలీ వేజ్ వర్కర్స్, వీళ్ళందరినీ అయితే అవాయిడ్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడే కార్సాన్ భాయ్ పటేల్ కి ఒక ఆపర్చునిటీ కనిపించింది. ఒక సింపుల్ ఐడియా, డిటర్జెంట్ క్వాలిటీ కొంచెం తగ్గినా పర్లేదు, కానీ ప్రైస్ ని డ్రాస్టికల్ గా పడేస్తే. కెమిస్ట్రీ టీచర్ కాబట్టి తన నాలెడ్జ్ అంతా యూజ్ చేశాడు. బ్యాక్ యార్డ్ లోనే ఒక డిటర్జెంట్ తయారు చేయడం మొదలు పెట్టాడు. చిన్న చిన్న ఎల్లో కలర్ ప్యాకెట్స్ లో వాటిని ఫిల్ చేసి ప్యాక్ చేశాడు. అప్పుడు బిగ్గెస్ట్ షాక్ ఏంటో తెలుసా? దిస్ డిటర్జెంట్ ఇస్ కాస్ట్ రేట్ 3.5 రూపీస్ పర్ కిలోగ్రామ్. సర్ఫ్ ఏమో 13 రూపాయలు, కానీ ఈ నిర్మా జస్ట్ 3.5 రూపీస్. ఆల్మోస్ట్ 73% చీపర్. ఇంత ప్రైస్ డిఫరెన్స్ చూస్తే ఎవరైనా అట్లీస్ట్ ఒక్కసారైనా ట్రై చేస్తారు కదా? ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? మార్కెటింగ్ టీమ్ లేదు. ఈయన తయారు చేసిన డిటర్జెంట్ ని మార్కెట్ లోకి ఎలా తీసుకెళ్లాలో తెలియదు. అడ్వర్టైజ్మెంట్స్ లేవు, డిస్ట్రిబ్యూటర్స్ లేరు, పెద్ద ఫ్యాక్టరీ లేదు, కానీ ఒక సైకిల్ ఉంది. ప్యాకెట్స్ అన్ని సైకిల్ మీద పెట్టాడు. డోర్ టు డోర్ వెళ్ళడం మొదలు పెట్టాడు. ఎవ్రీ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ట్రై చేయండి అని అడిగాడు. నచ్చకపోతే ఇంకెప్పుడు కొనొద్దని కూడా చెప్పాడు. చాలా సింపుల్. నో మార్కెటింగ్ టాక్టిక్స్, నో సెలబ్రిటీ, నో ఆఫర్స్, ఉత్తి కాన్ఫిడెన్స్ తోనే వెళ్ళాడు. క్వాలిటీ అయితే డీసెంట్ గా ఉంది, ప్రైస్ మరి అన్బిలీవబుల్. వర్డ్ ఆఫ్ మౌత్ స్టార్ట్ అయింది. ఒక ఇంట్లో వాళ్ళ నేబర్స్ కి చెప్పడం మొదలు పెట్టారు. ఒక స్ట్రీట్ నుంచి ఇంకో స్ట్రీట్ కి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, అక్కడ నుంచి సిటీలకి. ఫ్యూ మంత్స్ లోనే ఈయన దగ్గర ఉన్న డిటర్జెంట్ పౌడర్ కి డిమాండ్ చాలా పెరిగిపోయింది. కార్సాన్ భాయ్ ఒక్కడే ప్రొడ్యూస్ చేయలేదు, చిన్న ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాడు. ఎంప్లాయీస్ ని హైర్ చేసుకున్నాడు. కానీ ఒక్క రూల్ మాత్రం అస్సలు మార్చలేదు. ప్రైస్ మాత్రం ఎప్పుడు లోగానే ఉండాలి, ప్రతి ఒక్కరికి చాలా అఫోర్డబుల్ గానే ఉండాలి. ఎగ్జాక్ట్లీ అదే డెసిషన్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ బిజినెస్ హిస్టరీని మార్చేసింది. ఎందుకంటే అప్పటికి హిందుస్థాన్ లివర్కి నిర్మా అనే బ్రాండ్ ఎగ్జిస్టెన్స్ కూడా తెలీదు. వాళ్ళు సీరియస్ గా కూడా తీసుకోలేదు. ఏముందిలే, గుజరాత్ లోకల్ బ్రాండే కదా అని లైట్ కూడా తీసుకున్నారు. కానీ వాళ్ళు చేసిన అతి పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ పట్టించుకోపోవడమే. మరి ఇప్పుడైతే హిందుస్థాన్ లివర్ కి పెద్ద షాక్ తగిలిందంటారా? కొంతమంది బిజినెసెస్ స్లోగా గ్రో అవుతాయి, కానీ నిర్మా రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిపోయింది. గుజరాత్ లో స్టార్ట్ అయిన బ్రాండ్ కొన్ని ఇయర్స్ లోనే మహారాష్ట్రకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ మొత్తం ఇండియా మొత్తానికి తెలిసిపోయింది.
ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే హిందుస్థాన్ లో టార్గెట్ చేయలేని కస్టమర్స్ అందరినీ కూడా నిర్మా అట్రాక్ట్ చేసుకుంది. విలేజ్ ఫ్యామిలీస్, డైలీ వేజ్ వర్కర్స్, లోవర్ మిడిల్ క్లాస్, బడ్జెట్ కాన్షియస్ ఫ్యామిలీస్, వీళ్ళందరికీ నిర్మా ఒక బ్లెస్సింగ్ అయిపోయింది. అప్పుడు హెచ్యుఎల్ బోర్డ్ మీటింగ్స్ లో ఒక షాకింగ్ రిపోర్ట్ అయితే జనరేట్ అయింది. వాళ్ళ మార్కెట్ షేర్ తగ్గిపోతుందని, కస్టమర్స్ అందరూ నిర్మాకి షిఫ్ట్ అవుతున్నారని. బిజినెస్ లో ఒక డేంజరస్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? మీ కాంపిటేటర్ మీ కస్టమర్స్ ని తీసుకెళ్లిపోవడం అయితే కాదు, మీరు ఎప్పుడు కన్సిడర్ చేయలేని కస్టమర్స్ ని పట్టుకొని వాళ్ళు $1 బిలియన్ ఎంపైర్ ని బిల్డ్ చేసేయడమే. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అదే జరిగింది. 1980 స్టార్టింగ్ కి నిర్మా డిటర్జెంట్ మార్కెట్ లో 30% షేర్ హోల్డ్ చేసుకుంది. ఇమాజిన్ చేయండి, ఇండియాస్ బిగ్గెస్ట్ FMCG బిజినెస్ ఒక సైకిల్ మీద వెళ్ళి డిటర్జెంట్ అమ్ముకున్న టీచర్ కి ఎందుకు చాలా ప్రెషర్ ఫీల్ అయింది. ఇది సింపుల్ సక్సెస్ అయితే కాదు, ఇది కంప్లీట్ మార్కెట్ డిస్ట్రప్షన్. కాకపోతే హిందుస్థాన్ లో ఎవరైనా చిన్న కంపెనీ కాదు కదా, ఫైనల్ గా రియలైజ్ అవడం మొదలు పెట్టారు. ఇలా కంటిన్యూ అయితే ప్రాబ్లమ్ సీరియస్ అవుద్దని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటో అర్థం చేసుకున్నారు. కానీ వీళ్ళకి చూస్తే ప్రీమియం ప్రోడక్ట్ కదా, హై ప్రాఫిట్స్ లెస్ వాల్యూమ్. కానీ నిర్మా కంప్లీట్లీ ఆపోజిట్, లో ప్రాఫిట్ హై వాల్యూమ్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్. టార్గెట్ చేసినంత మాస్ మార్కెట్ ని. అప్పుడే హిందుస్థాన్ లెవెల్ లో ఫస్ట్ టైం స్ట్రాటజీ చేంజ్ చేయాల్సి వచ్చింది. 1987 లో వాళ్ళు ఒక కొత్త డిటర్జెంట్ ని లాంచ్ చేశారు నిర్మాకి కాంపిటేటర్ గా. దాని పేరే వీల్. మనం ఇప్పటికి చూసే వీల్ డిటర్జెంట్ కూడా నిర్మాని బీట్ చేయడం కోసమే మార్కెట్ లో ఎగ్జిస్టెన్స్ ఉంది. ఒక్కసారి థింక్ చేయండి, గ్లోబల్ గా యూనిలివర్ ఇండియాస్ బిగ్గెస్ట్ FMCG కంపెనీ, లక్షల కొద్ది ఎంప్లాయీస్ ఉంటారు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి, అడ్వర్టైజింగ్ కి మ్యాసివ్ బడ్జెట్ అలొకేట్ చేసుకుంటారు. ఇలా ఉన్న కంపెనీ గుజరాత్ లో ఒక టీచర్ స్టార్ట్ చేసిన కొత్త బ్రాండ్ కోసం వీళ్ళు ఒక చిన్న బ్రాండ్ ని లాంచ్ చేయాల్సి వచ్చింది. అది మన కెమిస్ట్రీ టీచర్ గారి ఇంపాక్ట్. అప్పుడే స్టార్ట్ అయింది ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెటింగ్ వార్స్. ఒక సైడ్ హిందుస్థాన్ లీవర్, మనీ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఉంది, అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, బ్రాండ్ పవర్ ఉంది. ఇంకొక సైడ్ నిర్మా, అఫోర్డబుల్ ప్రైస్, సింపుల్ ప్రోడక్ట్, ఇండియన్ ఫ్యామిలీస్ కి పర్ఫెక్ట్ గా అర్థం చేసుకునే మైండ్ సెట్. ఇంకా ఇండియన్ హిస్టరీలో ద మోస్ట్ ఫేమస్ అడ్వర్టైజ్మెంట్ వాషింగ్ పౌడర్ నిర్మా. గైస్, మీరు ఒక 20-25 ఇయర్స్ ఉంటే మీరైతే మీ లైఫ్ టైంలో అట్లీస్ట్ ఒక్కసారైనా ఈ అడ్వర్టైజ్మెంట్ వినే ఉంటారు కదా. అది అయితే అడ్వర్టైజ్మెంటే కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఒక జనరేషన్ కి చాలా పెద్ద మెమరీ. స్లోగా నిర్మా ఇండియన్ మార్కెట్ లో డిటర్జెంట్ సేల్స్ లో నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళిపోయింది. సర్ఫ్ లేదు, వీలు లేదు, డైరెక్ట్ నిర్మానే. ఒక బ్యాక్ యార్డ్ నుంచి స్టార్ట్ అయిన ఒక డిటర్జెంట్ బ్రాండ్ ఇండియాస్ నెంబర్ 1 సెల్లింగ్ డిటర్జెంట్ బ్రాండ్ అయిపోవడం ఒక సినిమాటిక్ స్టోరీ లానే ఉంటది, కానీ ఇది నిజం. మరైతే ఇప్పటి వరకు సినిమాటిక్ గా స్టోరీ చాలా బాగుంది, కానీ నిర్మా హార్డ్వర్డ్ కి ఎందుకు వెళ్ళింది అంటారు? హార్డ్వర్డ్ బిజినెస్ స్కూల్ ఈ కేస్ స్టడీని ఎందుకు చూసిందో తెలుసా? డిటర్జెంట్ గురించి కాదు, మైండ్ సెట్ గురించి. లెసన్ నెంబర్ 1, బిగ్ కంపెనీస్ ఇగ్నోర్ చేసే కస్టమర్స్ లో బిగ్గెస్ట్ బిజినెస్ దాకుంది. హిందుస్థాన్ ఎవరేమో బాటమ్ మార్కెట్ ని ఇగ్నోర్ చేశారు, కాషాయ పటేల్ ఏమో వాటిని క్యాష్ చేసుకున్నాడు. రిజల్ట్ ఏమైంది? హిస్టరీ రీక్రియేట్ అయింది. లెసన్ నెంబర్ 2, కాంపిటీషన్ అంటే కాపీ చేయడం కాదు, మీ కాంపిటేటర్ స్ట్రాంగ్ గా ఉన్న ప్లేస్ లో ఫైట్ చేయడం కూడా కాదు, వాళ్ళు ఇగ్నోర్ చేసిన ప్లేస్ ని మనం విన్ అవ్వడం. ఖర్సాన్ భాయ్ ఎగ్జాక్ట్ గా ఇదే చేశారు. అండ్ లెసన్ నెంబర్ 3, చాలా గ్రేట్ బిజినెసెస్ బోర్డ్ రూమ్ లోనే పుట్టవు. పర్సనల్ పెయిన్, రియల్ ఎక్స్పీరియన్సెస్, సింపుల్ సొల్యూషన్. కొన్ని సార్లు ఇవే $1 బిలియన్ కంపెనీ అవుతాయి. సో గైస్, నాకు ఈ స్టోరీ నేర్పిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే, సక్సెస్ అంటే ఎక్కువ మనీ సంపాదించడమే కాదు, సమ్ టైమ్స్ పీపుల్ ఇగ్నోర్ చేసే ప్రాబ్లమ్స్ ని కూడా మనం సాల్వ్ చేయడం. 1969 లో ఇండియాలో లక్షల కొద్ది ఫ్యామిలీస్ కి అఫోర్డబుల్ డిటర్జెంట్ అవసరం అయితే ఉంది. అందరూ ఇగ్నోర్ చేశారు, కానీ దిస్ కెమిస్ట్రీ టీచర్ దాన్ని సాల్వ్ చేస్తా అన్నాడు. ఒక్క ఫ్యామిలీని కాదు, ఒక ఇండస్ట్రీని మార్చేసింది. సో మీ లైఫ్ లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని ఇగ్నోర్ చేయకండి, అక్కడ కూడా చిన్న సైజ్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు. అందరూ ఇగ్నోర్ చేసే ప్రాబ్లమ్ మీ ఫ్యూచర్ బిజినెస్ కూడా అవ్వచ్చు. కాబట్టి ప్రాబ్లమ్ ఒక కంప్లైంట్ లా చూడడం మానేసి ఒక ఆపర్చునిటీ లానే చూడండి. సో గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ నిర్మా స్టోరీ మీకు కంప్లీట్ గా తెలుసా? అలానే మరెన్నో బిజినెస్ స్టోరీస్ వినాలనుకున్నా, అలానే మీకు ఏదైనా సజెషన్ ఉన్నా కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఇంకా మన ఛానల్ చాలా చిన్నది, ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ యూస్ఫుల్ కంటెంట్, ట్రూ టాక్స్ చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో గైస్, వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. వీఆర్ అరౌండ్ 960 ఉన్నాం. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.